జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ పైడితల్లి దేవస్థానం వారు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ పైడితల్లి అమ్మవారికి వనంగుడిలో చండీ హోమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. చండీ హోమాన్ని నిర్వహించిన ఋత్వికులు శ్రీ నరసింహమూర్తి శర్మ మరియు శ్రీ సాయి కిరణ్ శర్మలు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఈరోజు శ్రీ పైడితల్లమ్మ వారి దేవాలయంలో నక్షత్రం పురస్కరించుకుని సుమారు 45 మంది దంపతులు శ్రీ చండీ హోమంలో పాల్గొన్నారు. వారికి ఆ పైడితల్లమ్మ వారు దుర్గా అమ్మవారు కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ ఈరోజు ఈ చండీ హోమంలో పాల్గొనే భక్త మనుషులకి, ఉదయ ప్రాంతాల్లో ఉన్న భక్తులకి, అలాగే చాలా దీర్ఘంగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా చండీ హోమాన్ని చూసి అనుగ్రహాన్ని మా దేవాలయ ధర్మాదాయ శాఖ వారు యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని లైవ్ చూపిస్తున్నారు. మీరందరూ కూడా సుదూర ప్రాంతాల్లో ఉండి చండీ హోమానికి రాలేకపోయాం అనే బాధ ఉండకుండా చూసే అవకాశాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా దేవాలయ ధర్మాదాయ శాఖ డీసీ గారు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేవాలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాలయ ధర్మాదాయ శాఖ డీసీ గారికి, అలాగే భక్తులందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ చండీ హోమం జరుగుతుంది అని అడుగుతున్నారు. అంతకంటే మహాభాగ్యం ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి మేము చండీ హోమం చేసుకుంటాం, కానీ విజయనగరంలో వనగడలో ఈ పైడితల్లమ్మ వారి దేవాలయ సంరక్షణలో ఉత్తరాంధ్ర 20 ఆరాధన పైడితల్లమ్మ వారి సన్నిధానంలో చండీ హోమం చేయడం మహా విశేషం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పైడితల్లమ్మ వారికి మా కృతజ్ఞత అభినందనాలు తెలియజేసుకుంటున్నారని భక్తులు కోరుతున్నారు. ఈరోజు మీ అందరికీ కూడా మరొక విశేషమైన ఒక వృత్తాంతాన్ని చెబుతున్నాను. అదేమిటంటే, మనం దేవాలయానికి వెళుతూ ఉంటాం. దేవాలయంలో అమ్మవారికి విశేషమైన అలంకారం చేస్తూ ఉంటారు. అందులో ఒక్కొక్క విశేషమైన ఏమిటంటే, దేవాలయంలో మకర తోరణం ఉంటుందండి. ఆ మకర తోరణం తాలూకు విశేషం ఏమిటంటే, పూర్వకాలంలో ఈ మకర తోరణాన్ని దేవాలయంలో విగ్రహాల వెనుక భాగంలో అమర్చడానికి మధ్య భాగంలో ఒక్కొక్క రాక్షస రూపంలో ఒక దేవతామూర్తి మనకు దర్శనమిస్తాడు. ఆయనకి ఆ మకర తోరణంలో ఆ దేవతామూర్తి అందులో ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఆయన శివుడి కోసం బాగా తపస్సు చేసి శివుడి వల్ల వరాల్ని పొంది ఆ ప్రపంచంలో ఉన్న ధనవంతులు అలాగే శక్తివంతులు అందరి దగ్గరికి కూడా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క శక్తినందరినీ కూడా దాన్ని వశం చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో పరమేశ్వరుడి మీద కూడా ఆయనకు యుద్ధానికి వచ్చాడట. అలాంటి సమయంలో పరమేశ్వరుడు తన యొక్క ఉగ్ర రూపంతో ఆ రాక్షసుని సంహారం చేశాడు. సంహారం చేసిన తర్వాత వాడు పరమేశ్వరుని మళ్ళీ సరగబెడుతున్నాడట. అలాంటి సమయంలో ఆ రాక్షసుడికి పరమేశ్వరుడు ఒక మోక్షాన్ని కల్పించాడు. అది దేవాలయంలో మకర తోరణం అని ఉంటుంది కదా, ఆ మకర తోరణంలో మధ్యలో ఉండే రాక్షస రూపంలో ఉన్న రూపాన్ని దర్శించడం వల్ల నీకు ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా కోపము, అలాగే ఏ విధమైన ద్వేషాలు ఉండకుండా నన్ను అనుగ్రహింపమని నీకు దర్శనం కోరుతూ ఉంటారు. నీకు ఇలాగా నీకు మోక్షాన్ని కల్పిస్తున్నానని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. దేవాలయంలో మకర తోరణం మధ్యలో ఉండే సింహరూపానికి ఆ ప్రత్యేకత ఉంది. దాన్ని మీరందరూ కూడా ఈరోజు మీకు చెప్పడం, నా ద్వారా వినడం మీ అందరికీ కూడా అనుగ్రహాన్ని పొంది ఏ విధమైన రుగ్మాంకాలను కూడా రాకుండా, ఇక ఏ విధమైన ద్వేషాలు లేకుండా మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై పైడిమాంబ, జై పైడిమాంబ. సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జై పైడిమాంబ. ఈరోజు మూల నక్షత్రం అంటే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంలో మనం ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం చేద్దాం. మనకు కూడా ఏమిటంటే రేపు గుడ్ ఫ్రైడే అయిపోవడం కూడా ఈరోజు మనకు కొంత కలిసి రావడం చేత భక్తులందరికీ కూడా కొంత
అనుకూలమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు శుక్రవారం అంటే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. శుక్రవారము మూలా నక్షత్రం పంచమి అంటే ఎంత విశేషం అండి ఈరోజు. అంటే ఎటువంటి కార్యక్రమాన్ని భక్తులు తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు తప్పకుండా విజయం సాధిస్తుంది, తప్పకుండా. ఎందుకంటే ఈ చైత్రంలో వచ్చేటువంటి యొక్క మూలా నక్షత్రంలో మహాలక్ష్మి శుక్ర అంటే శుక్రవారం మహాలక్ష్మి, మూల సరస్వతీదేవి, అదేవిధంగా పంచమి ఏమో దుర్గా స్వరూపం. ఈ మూడు మనకు కలిసి రావడం చాలా విశేషం. మనం రోజు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క చండీభావంలో ఉన్న విషయం ఏంటంటే 2 విషయాలుగా చెప్తుంది. ఏంటంటే పూర్వం ఇప్పుడు ధర్మాల గురించి ఇందాక మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. రాక్షసులకే ఎందుకు అపజయాన్ని ఇవ్వాలి, దేవతలకు ఎందుకు విజయాన్ని ఇవ్వాలి అంటే సృష్టి ధర్మంలో ఉన్నటువంటి ఎన్ని యుద్ధ కృత త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగాలను మనం పరిశీలించినట్టయితే కృతయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా అధర్మం వచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడు ఆ అధర్మంలో ఉన్నటువంటి అధర్మంగా వెళుతున్న వాడు సంహరించి ధర్మబద్ధమైనటువంటి స్థాపన చేయడం కోసమే అవతారం చేశాడు. మరి కలియుగంలో ఏమిటి అంటే అమ్మవారే ప్రధానము. కలియుగంలో మహామాయను ఛేదించి రావడాన్ని అమ్మవారే ప్రధానము. భస్మాసురుడనే రాక్షసుడు శివుణ్ణి వరాన్ని పొంది వరాన్ని కోరి తపస్సు చేసి ఎవడి నెత్తి మీద చేయి పెడితే వాడు పోవాలంటే ఆయన ఇచ్చేశాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. వెంటనే ముందు నీ మీద పరీక్షిస్తానన్నట్ట. వెంటనే పారిపోయాడు అంతే తప్ప నీ వరం చెల్లదు అనలేదు. ఎందుచేతంటే ఇవ్వడమే తప్ప ధర్మ విధానంగా అతను కష్టపడ్డాడు, తపస్సు చేశాడు, వరాన్ని ఇచ్చావు. ఆ వరాన్ని తీసుకునే శక్తి నీకు ఇచ్చిన వాడికే లేదాయే. దానికే హిందూ ధర్మము ధర్మమూలము అనేటువంటిది వేదోక్తిలో ధర్మమూలం, అందుకే ధర్మమూలము అన్నారు. అందుచేత మనకు ఆపాదించబడినటువంటి విషయముల యందు మనం చెప్పినటువంటి హోమాన్ని మనం చేసుకుంటున్నప్పుడు అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సమూహంతో కూర్చొని చేసిన ఎవరో ఇద్దరు వధువులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్ ఒకడు ఉండి ఫోటోలు తీసుకుని వివాహం చేసేసుకుంటే అయిపోతుందా? అది ఎంతవరకు ఎలా ఉంది? బంధుమిత్రులతో కూడుకున్న వాడే వివాహం ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుంది? అదేవిధంగా సమస్త భక్తులతో కూడుకున్న వారి చండీ హోమాన్ని చేసినప్పుడు ఆ యొక్క ఫలితం ఇంత కాస్త విశేషమైన ఫలితంగా వస్తుంది. అంచేత అమ్మవారి యొక్క కరుణ కటాక్షముల ద్వారా మనం ఈరోజు చండీ హోమాన్ని నిర్వర్తించుకున్నాం. అదేవిధంగా వచ్చేటువంటి దాంట్లో మీరు ఏదైతే చండీ హోమానికి వచ్చి అమ్మవారిని మనం ప్రార్థన చేశామో అవన్నీ తప్పకుండా నెరవేరిపోతాయి. ఇది తథ్యం. ఎందుకంటే ఇక్కడ చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళిపోయారు. ఉద్యోగం వచ్చేసింది, సంతానం అన్ని వచ్చేసాయి. వాళ్ళు ఆన్లైన్ ద్వారా మనకి కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క ప్రాక్టికల్లీ ఈరోజు పంచమి శుక్రవారం, అదేవిధంగా మూలా నక్షత్రం కావడం చేత భక్తులు ఏది అనుకుంటే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది అని చెప్పడం కోసం మనం మొదటిగా ఒక్కటే చెప్పుకున్నాం. దుస్వప్నం చంద్రభద్రష్టం సుస్వప్నముపజాయతే అనే వాక్యాన్ని చెప్పుకున్నాం. అంటే చిన్న కళ గురించి చెప్పాం. కళ వస్తేనే అమ్మవారు నీకు దుర్గా నామస్మరణ చేస్తే చాలురా బాబు, నీకు ఆ కళను సుస్వప్నం చేసేస్తానంది. మరి ఈరోజు హోమం చేసుకున్నాం, మరి ఎంత విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి భక్తులు ఇప్పటివరకు కూడా 5 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది. భక్తులు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో రేపు ఎలాగే సెలవే కాబట్టి ఈరోజు చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నాం. జై తల్లి, జై బయట మా అమ్మ. అన్నయ్య గారు రావాలి. 6వ అధ్యాయం ప్రారంభం.
కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో అమ్మవారు తేనె చూసిందట. తేనె దేవతలు తీసుకురావడం చూసి వీటి సంగతి తర్వాత చూద్దామని ముందు తేనె కావాలని తేనె తినేసి తాగేసిందట. ఆ ఒక్కరికి వాడు తేనె తాగుతుంటే మమ్మల్ని చూసి భయంతో తేనె తాగేస్తుంది, మేము అంటే భయం మేమే గెలిచేసామన్నట. అప్పుడు అమ్మవారు చెప్పిందట దేవాచ అని వేస్తాం, రెండో వాచ వేస్తాం దీంట్లో. గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్తివామ్యహం మయా త్వయి హతైత్రైవ గర్జిష్యంత్యాసు దేవతా అని చెప్పిందటమ్మ. చిన్న సమయం మీకు ఎందుకు ఇచ్చారంటే తేనె స్వీకరణ చేస్తున్నాను, అందుచేత ఆ లోపు మీరు ఏమైనా మారతారేమో అనేటువంటి దాంట్లో నేను ఇచ్చాను బ్రేక్ మీకు. నేను తేనె స్వీకరణ చేసిన తర్వాత విజయాన్ని దేవతలకు అందిస్తాను, అంతవరకు కూడా గర్జిస్తూనే ఉండండి అని చెప్పిందట. చెప్పి 3వ అధ్యాయంలో అమ్మవారు తేనె స్వీకరణ చేసి దేవతలకి విజయాన్ని అందిస్తుంది. జై పైడిమాంబ. ఓకే వచ్చాయండి దీన్ని వల్ల వేయడం వల్ల అంటే విపత్తులు జరిగిపోతూ ఉంటాయి. అంటే విపత్తు అంటే మనకు చెప్పకుండా భూకంపాలు వచ్చిందా ముందే ఉండాలి మీరు. శాంగాయే సపరమానాయే సవాహనాయే సాయుధాయే సుశక్తిగాయే నాగవల్లే దళేర్యుత కుంకుమారక్షదారభ్యచ్చదా ఇమా మధుపుష్పభూష్యామి నమస్తా. జయ భరే మాతా మహారాజ్ఞికి, వందే ధనాదేవతకు, జయ దుర్గా మాతాకి, జయ పేడిమాంబ. ఇక్కడ
దుర్గాసే దుర్గబోధాగంగా శ్రీకేడి భారతాధికృతాది భాషా గోడేత్తమయ సమూలీకృత ప్రతిష్టాత్మా బింబానుకార కనగోత్తమకాంతికాంతం అత్యద్భుతం మాత్రం లోక్య వక్రం లోక్య మహిళాతుని స్పహ దుర్వృత్తం దోదేశైన దోపంజమదల్యమన్యే వీర్యంతపదే ప్రాక్రమాణ వీర్యదేవ ఆత్మా హేనోపానపది ప్రాక్రమం బర్పు భావాత్మారుభవనమత్సే స్పహ శూలేన బాహినో దుర్గే సుధారణపీఠమతిందో సుత్తేత్తుదామతమదేవ సుఖాందారే దారిద్ర్య దుఃఖభయానకార్తున్నా సర్వోదారణాత్మా ఆత్మా హేమత్తుకసుందతే కృపంతరాం రుణకాయచరాయ పాపం సత్రాముత్తరదుర్మ్యం ప్రయాంతమన్వేదందే ఆత్మా దుర్వృత్తిరోగోత్తా లోకప్రాణోత్రభూతాంజలుదాత్మా ఖడ్గప్రవాగ్నియోగ శూలాగ్రగా దుర్దోపురాణ ఎన్నాగలంజగండాయోగ్యమదే వీర్యంతోదే ప్రాక్రమణ వేటుదేవ ఆత్మా గడ్కేన సాంప్రగే కంఠాత్మనేన పాహితా విద్వానత్వనేన దాత్మా రాజ్యాం రక్షత ప్రదేశాంజాదండకే రక్షదక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరశ్చాంతదేశ సౌమ్యాని రూపాణి త్రైలోక్య వితరంజతే యాని చాందత్త ఘోరాణి తే రక్ష్వాసాంబుస్పః ఖడ్గశూలగదాదీని యాని జాత్రాణి తాంబికే కరబల్లవ సంఘేని తే రక్ష్వా రక్తదృదాస్పః ఋషోవాహ ఏవం సుదా దేవి కుసుమే నందనార్థమే అర్చితా జగదా దాత్రే దా గంధాలప్రేస్పః భక్తాదమత్తే దివ్యే దివ్యే జానాభ్యాసంయోస్పః రక్షణాయ చ లోకానాం దేవానాం అవగారణి వెనకాల ఉన్నవారు మీ ఐదు తమలపాకుల్ని ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమః నమ ప్రకృతి భద్రాయ జయ భరో మాతా మహారాజ్ఞికి చండే పరాదేవతకు జయ దుర్గా మాతాకి జయ పెరుబాంబా దుర్గే స్తుతార్భేషమదేదో యస్తే స్తథా మతమదేవ సుఖాందదాసి దారిద్ర్య దుఃఖభయహారి కార్తదున్యా సర్వోపకారణాయ సదార్థచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత తీర్థాన పవిత్రాన పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే అని దుర్గా సప్తశతి చండీ సప్తశతి అలాంటి ఈ పైడితల్లమ్మ వారి దేవాలయం మనగుడిలో ఈరోజు మూలా నక్షత్రం పురస్కరించుకొని సుమారు 45 మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించుకున్నారు. వారికి పైడితల్లమ్మ వారు ఆ దుర్గాలమ్మ అమ్మవారు కూడా వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ ఈరోజు ఈ 45 మంది దంపతులు కూడా చండీ హోమం చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఆ చండీ పరాదేవతకు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని ప్రవేశించుకుంటూ ఈరోజు మా దేవాలయ ధర్మాదాయ శాఖ డీసీ గారు దుర్గా ప్రసాద్ గారు మా యొక్క పర్యవేక్షణలో మా ఆలయ సిబ్బంది ఈ భక్తులందరి చేత కూడా సుమారు 45 మంది దంపతుల చేత చండీ హోమాన్ని నిర్వహింపజేసే కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ ఈరోజు మరొక చిన్న వృత్తాంతాన్ని మీకు చెప్తున్నాను. ఉత్తమ చరిత్రమే భాగే వినియోగ ధ్యానం కంఠాశూలహలాన సంకమతులే చక్రధనం సాగరం అస్తాప్యేంద్రదేంకనాంద విరస సీతాంతగ్రహ ప్రమా ఓడిదయ సమద్భవాంధ్ర జగదామాతారభూధామః పూర్వామత్ర సరస్వతి మనభసే సింహాలిదే త్యాప్తని ఓం క్లీం ఋషుదేవాధిస్వాహాయండి పురాసంపన్సంభాభ్యామసురాభ్యాం దేవతే కైలాఖ్యం దిగ్భాగాచ్చాముదామదవలాత్ర్యాత్మా తాతూర్యదాతత్వమధారం దేవరం కోవేరమదే అనంతా చక్రాదే వృణక్షదాత్మా తాతవే ప్రవర్తంజా చక్రాదే వన్యకర్మగా యతో దేవీరుద్ధోదా పృష్ఠరాగా ప్రదాదాత్మా కృతాధికారాం స్వాదాభ్యాం సర్వైర్వాకృతః మహాశివాభ్యాం తాం దేవీ సంసరంచపరాదాత్మా జయాత్మాకం మనోవిత్తం ఉదాత్మ ఉదాగ్రహ అవసాన్నావేక్షామి దక్కడా పరమావదాత్మా యతపదం మదం దేవం భూమంతర్నికేశ్వరం జగ్మాదుత్రుదో దేవ విత్తమాయామదత్స్వరూపా దయభావో దుష్భః నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సుతన్నమ నమ ప్రకృత్యే భద్రాయే నీతా ప్రణదాస్తుదాస్తా రౌద్రాయే నమో నిత్యాయ గౌత్రాం బుద్ధం లభ్యే సర్వాణ్యేతే నమో నస్వా దుర్గాయ దుర్గభారాయ సారాయ దుర్వకారణ్యే కాదే
उत्ताय दोम्राय नमस्कार अथ सोमनाय रौद्राय नमस्ते नमो नमः ओम नमो जगत्प्रतिष्ठाय देवी कुच्चे नमो नमस्कार या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूता रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु कांत रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूते जात रूपेण संस्थिता नमस्ते नमस्ते नमो नमस्कार या देवी सर्वभूते शांत रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूते श्रद्धा रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु कांत रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वलक्ष्मी रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतया रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वतत्त्वा रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार या देवी सर्वभूतेषु प्रांत रूपेण संस्थिता नमस्ते 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 नमो नमस्कार एवं समादेवतानां देवानां दत्तवार्ते साधुमप्यातो यं जानव्यारबन्धनात्माः अप्रवितान्तरात् गोत्रा सुखिदेत्रका वेदगोपात्रितासमुद्धोता प्रवित्वात्मा स्तोत्रं विदत्ते सुपदेशनार्थे देवे समिते सवर्यं मेरपरान्देक्ता शरीरकोशात्मस्यात्मार्वत्यासितार्मिका रादेवतया रूपेण संस्था नमस्ते 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 रूपेण यात्रत्रामे यात्रिदादित नमस्ते 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 नमो नमः उतासुरेर भूर्वेष्टा संदेहा रासुरेन्दु गणेशु देवता करोति सानासुमेदेश्वरे शुभानि वक्राणि अभिन्ददा पदार्था यात्सां प्रदादोत्तदेतदा प्रेतः अत्वा प्रेतादो नमस्ते यातस्पदात्मनेन्द्रः सर्वोपदोत्तमवर्तो यद्वः ऋषभवाक्सुवादयन्ति एवं समादयुक्तानां देवानां पुत्रवार्ते साधुमुख्यायो देवज्ञानज्ञानप्रन्दराभ्यः साप्रेताम्बुवा दुर्गात्रा सुखिदेत्रा श्रीरुपमार्चित्ता समुद्धवता प्रेत्वाभ्यः स्तोत्रमोविदिग्रह सुपदेशनार्थे देवे समेते सर्वनिसं मेरवनादेवतः श्रीरुपमार्चित्ता पारचार्दम्बिका आदिकेशमाख्यातो विभूतिदेवतः सस्याकृता यातो पुष्पाभूतापार्वते आदिकेशमाख्याता हिमाचलप्रदेशसम्पन्नमवस्थाः ताभ्यान्वाख्यातमातुर्गुणोरा आप्याप्तेन्द्रियमानाख्यातातिश्रीमातुं स्वाहा एवगादिपुष्पाके समुत्वं आयुधाङ्कां सवेदविक्कुलाङ्कां द्रवित्वः श्रीरत्नमतिदाराञ्जीवोट इन्द्रुः साधुत्तेन दाताम्बां कुटोरदेवतः यानि रत्नानि मजोग्लानि ओम ऋषिरुवाच स्वाहा उवाच वेस्कोंडि ओम हे धूम मृणोदनादु वेन्य परिवारः कामानि वदचाङ्गेशा किडुक्लां स्वाहा నాలుగు తోల్పాసం చేసుకోండి తత్పరిత్ర ఋషిరువాచ స్వాహ ఉవాచ వేయండి తేనాజ్ఞప్తశీఘ్రం పృథశత్యాసహస్రాణాం శ్రాణాదురం స్వాహ ఓం చతుష్పాతాదేవీనాథ సంస్థా జగాదోచే ప్రాహీతే మూలం శంభమ్యో స్వాహ నచే ప్రీత్యాద్యభదేమర్థాసకారం స్వాహ అథ క్రుద్ధం హాసైన్యమసరాణాదురం యథాపిక అవర్షసాయికేస్తే స్వాహ ఓం తతో ధృసరకోపాగత్వానాథైర్వం మాదాసుదేవ్యాత్వాహన స్వాహ కాంక్షకండ ప్రహారేణాదిత్యనాస్యంద్రాన్ ఆక్రమితాధరేణాన్యాద్రమహాద్రాన్ స్వాహ केशां हित्माढयामासानके कोटानके श्री तथातर प्रहारेण शिरां श्रीवर्धमान् पृथक् स्वाहा ओम विच्छन्नबाहुशरकटात्रिभावरे अपोजधङ्गोष्ठादन्येषाधसर स्वाहा ओम क्षणेन तत्त्वन्तरक्षैरमहात्मना तेन केशनादेव्य वाहनेन अतिगोमना स्वाहा ओम शुद्धादभरं देव्यानं ब्रह्मरोधनं बलं देवं देवी केशनाथ स्वाहा सुकोपदेत्याधमते शुभप्रभद्रः आज्ञा सांगाये सपर्वाणाये समाहनाये सायुधाये सृष्टिगाये नागवल्ले दलयज्ञतं कुमारक्षदारभ्यक्षदायिमा नारिकेलबलमाहतघोष्यामि नमस्कार निर्भये माता महारानी की हिंदू धनादेवतको श्री दुर्गा माता की जय पेड़मांबा ఇప్పుడు ज्ञानेयं रत्नभेदे श्रुते श्यामलांगे निस्तेन्या श्रुतदामलकेवालयन्ते प्रधाना भट्टमालानि
క్షీతామహాద్ర ఖ్యాతయామాసు ముండే దిక్కే సహస్ర ఆత్మః ఆనదిక్రామా చంద్రోగం ఉపవర్ధం సభాన గుణం స్వః తహదక్ష భీమనాశ్రీ కాళికళ అత్స్త్రోత్ర స్వః సార్ నమ ప్రకృతే భద్రాయే నేదా ప్రణదాత్రుదా సాంగాయే సవాహనాయే సాయుధాయే శక్తికావే నాగవల్లే దళే తుంగమాక్షదాభ్యర్థదాయ కూష్మాండబలమాహుదోష్యామి నమః స్వాహా జయ భోలే మాతా మహారాజ్ఞికి వందే బనాదేవతకు జయ దుర్గా మాతాకి జయ పేడుమాంబ. ఇప్పుడు ఈ సప్తమోధ్యాయంలో అమ్మవారికి గుమ్మడికాయను వేశారు. దాన్ని మనం వెంట పెట్టుకుని కానీ ఉంటే మన శరీరంలో ఈ మునుగడ గుజ్జు అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించిన ఆ యొక్క మన శరీరానికి ఆ శక్తిని ఇవ్వమని అమ్మవారిని కోరుచు ఈ ఏడవ అధ్యాయంలో అమ్మవారికి పుష్పాండాన్ని సమర్పణ చేశారు. ఇప్పుడు 8వ అధ్యాయంలో పెడుతున్నాం. 8వ అధ్యాయంలో అమ్మవారికి పడే ఉవాదలు ఒక్కవారి సర్దుకోండి. तथाप्रवृत्ति वाक्यसत्कृहि कुतुन्द्रान्ते भराणि अर्थः रायदान प्रीतं देना सोलः बाण सोलदासा इत्येतन त्रिमुक्तं विष्णु यस्वः तत्रागस्ता काल सोलपात्रदार्था कंठाकुणद्वासा नारदोनाथ भुतुम्बक अर्थः चण्डासा सपदूतावदूषा कुतुलिकदूत अर्थः इति मात्रं मृत्यन्तमात्रं दृष्ट्वा विहितेन अश्वः परापरा दुष्टादित्य मात्रनाथ योत्तमक्कर्क विजयमातृ अश्वः रक्तिमिदोदा पतत् सच्चाद्रेदा सौतेतुरत्व अणमातृ अश्वः योगदेशकदा भाणेन्द्र सिद्धमात्र तदेवेत्रे नक्त विजामृतान् अश्वः कुलासो उत्सदासं सौत्तो युद्रोदाक अश्वः यापन्ते सच्चाद्रे रक्तिबिन्दः सौमात्र सवाद पुरुषात् दत्तिविलक्ष्महत्वः सीतापुरा सिक्तुन्दः सौमात्रक सत्रपादादृष्ण अश्वः भद्रमदाक्षणमुक्तोरः वन्दिता उदो वोचस्रमाय अश्वः वैष्णवे चमरेण चक्रनिर्णय पदयादाडय वासा इंद्रात्मपुत्रे कृष्णः वैष्णवे चक्रभिन्नचार्यस्मृहे सहस्रत्व जगद्भ्याद्वेत्र अणमहाद्रात्वः शक्त्याञ्जगान कौमारि वारणिताद्नि महेत्रिद्वन दत्त विजान्महाद्रात्वः यदादां तथा गदा येन सवयवान प्रगो मातृगोपसमारुटार्थ विजयमान्द्रात्वः तस्य बहुसूत्राकृतिः उपासनवेदोग्रहान्दोत्वः मुखेन कार्त विजाक्षोणं तत्सोदनं कृतया मातण्डकात्वः तथा विनारुः गतवासनाभि आत्वः समग्रतो उपदोषोणं देवी सूर्यनिमित्रेण बाणे उत्तिष्ठः जगार्तं चामुण्डा रुजोतं सर्वात्महि व्यासङ्गसमाय आत्वः निरक्तमहि बालार्थ विजान्माश्रां तस्याव्यासनिर्धारवात्वः गुरुमूर्ति नामदेश्य गुणराजनामदेश्य गुरुमूर्ति गुणराजनामदेश्य द्रौपदी समेत सदा कुटुम्बानां क्षणस्याम करिष्ये। ओम नमो देव्यै महादेव्यै शिवादे तदन्नमः नमः प्रकृते भद्रायै नेदा प्रदा शांगाये सवाहनाये पायुदाये सशक्तिगाये नागवल्ले दलयुज्यत कुङ्गमारक्षदारभ्यस्तदाहिमां विश्वकण्ड भविष्यामि नमः स्वाहा। जय भोले माता महाराज्ञी की चंडे परादेवतको श्री दुर्गा माता की जय पेरुमांब। ఇక్కడ 8వ అధ్యాయంలో అమ్మవారికి ఇచ్చుకండ అంటే చెరుకు మొక్కని విషయాలు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది ఈ చెరుకు రసాన్ని మనం స్వీకరించడం వల్ల చెరుకు మొక్కను తినడం వల్ల మన శరీరంలో కొన్ని చాలా మందికి నీరసం వచ్చేస్తూ ఉండండి. ఆ నీరసాన్ని మన యొక్క శక్తిని పెంచి అలాగే మనం వాడే మందుల వల్ల సైడ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండే శక్తిని ఈ చెరుకు మొక్క మనకి ఇస్తుంది. దాన్ని ఇక్కడ 8వ అధ్యాయంలో అమ్మవారికి సమర్పణ చేశారు. ఇప్పుడు 9వ అధ్యాయంలో అమ్మవారికి కూష్మాండం ఇచ్చుకండం అంటే చెరుకు మొక్క గుమ్మడి మొక్క కానీ రెండింటినీ కూడా మిశ్రం చేసి వేయడం జరుగుతుంది.
దానివల్ల 2 రకాల ఫలితాలు. ఇందాక మీకు గుమ్మడికాయ వేసినప్పుడు ఫలితం, అలాగే ఇప్పుడు చెరుకు మొక్క వేసినప్పుడు ఫలితం, ఈ రెండింటినీ కూడా మిశ్రమం చేసి వేయడం వల్ల 2 రకాల ఫలితాలను కూడా అమ్మవారికి మనకు సమర్పణ చేస్తూ అమ్మవారు మనకు సమకూరుస్తుంది. భక్త మహాశులందరూ కూడా ఇప్పుడు 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలోకి వెళుతున్నాము. 9వ అధ్యాయంలో